ఈ మావిగన్ అనే ప్రస్తావన వచ్చిన తర్వాత అమరావతి కన్నా ఎక్కువ చర్చ జరిగింది, హ్యాష్ ట్యాగులు ఉన్నాయి, ఇవన్నీ నిజం. కానీ మీరు ఒక్కసారి గమనించండి, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మీమ్స్ అనేటువంటి ఒక కల్చర్ వచ్చిన తర్వాత మీమ్స్ లో సూపర్ స్టార్ ఎవరో తెలుసా అండి? బ్రహ్మానందం. తెలుగులో మీకు తెలుగు స్టేట్స్ లో మీమ్స్ లో బ్రహ్మానందం సూపర్ స్టార్ అండి. మీకు ఇంకెవరు ఆయన తర్వాత ఎవరైనా సరే బ్రహ్మానందాన్ని ఒకళ్ళు అడిగారు ఈ మధ్యకాలంలో, ప్రెస్ మీట్ పెడితే అన్ని మీమ్స్ మీ గురించే వస్తాయి, మీ ఫోటో వాడుతున్నారు మీమ్స్ లో, ఇదేంటి మరి మీకు ఓకేనా, మీరు యాక్సెప్ట్ చేస్తారంటే నాకు ఎట్లా సినిమాలు లేవు, ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాను, నేను ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు నటిస్తున్నాను, ఈ విధంగా నా ఫోటోతో ప్రచారం జరుగుతుంటే నేనెందుకు కాదంటాను, మంచిదే కదా అని చెప్పేసి అన్నాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా ఊరికి ఏదో ఒక ప్రచారం జరగని అని అనుకుంటే బ్రహ్మానందానికి వచ్చేటువంటి ప్రచారము ఒక సినిమా హిట్ అయింది. మరి మొన్న మనశంకర వరప్రసాద్ అని చిరంజీవి సినిమా ఒక హిట్ అయింది. మరి చిరంజీవి సినిమా కన్నా ఎక్కువ మీమ్స్ బ్రహ్మానందాన్ని చూస్తున్నారు కానీ అనుకుంటే ఎవరు ఏమనుకోవాలి దాన్ని? అందుకని దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయుధాలు అనేటువంటి చెప్పినటువంటి అంశాల్లో కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్య రామచంద్రయ్య గారు కూడా ప్రస్తావన చేశారు. ఈ రైతులకి ఈ ప్రభుత్వము 2027 ఆగస్టు 4వ తేదీ నాటికి డెవలప్ చేసినటువంటి ప్లాట్లని లేఅవుట్ డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇస్తానని ఆయన అఫీషియల్ గా ముఖ్యమంత్రి ప్రకటించాడు, ప్రభుత్వం ప్రకటించింది. ఇలాగా జిఐడి టవర్స్ ఎప్పటికి అవుతాయి, అదే విధంగా హైకోర్టు ఎప్పటికి అవుతుంది, అదే విధంగా జడ్జిల క్వార్టర్స్ ఎప్పుడు అవుతాయి, ఎమ్మెల్యే ఇట్లాగా డేట్స్ వైజ్ గా ఇచ్చారండి. డేట్స్ వైజ్ గా ఇవన్నీ ఎప్పుడు అందుకనే డబ్బుల గురించి ఒకవేళ మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, నాబార్డ్ వీటి నుంచి 36,000 కోట్లు వచ్చినాయి. 36,000 కోట్ల రూపాయలు ఆన్ హ్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నాటికే మీరు పనులకు పిలిచారు, వాటితోనే వీళ్ళు మేము చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఒకటి. రేపొద్దున అమరావతి రాజధాని అంటే సిఆర్డిఏ మొత్తము బిల్డింగులు కట్టేసి అప్పు చెప్పడం అనేటువంటిది లేదు. ఇది ఏంటి అని అంటే ప్రభుత్వ భవనాలు కట్టి మాత్రమే అప్పు చెప్పటం, డెవలప్ చేసినటువంటి ఫ్లాట్లు ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అందుకని నేను ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాను అన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రశ్నకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అమరావతి మీద ఏమేం ప్రశ్నలు వేశారో అన్ని సమాధానాలు చెప్పాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వేసినా చెప్పాల్సిందే, హలీం గారు వేసినా చెప్పాల్సిందే, రామచంద్రయ్య గారు ప్రశ్న వేసినా, లేకపోతే సామాన్యమైన పౌరుడు అడిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే.